వచ్చిన శనార్థులు మొదలు పెడదామా మరి మన తీన్మార్ వార్తలు సరేనా మీరేసుకోరే హెడ్లైన్స్. కీసులాడుకుంటున్న చెయ్యి గుర్తోళ్ళు మల్ల గెలికిచ్చిన కుందూరు జానాలు. ఉత్తర కుమారిని ఏషంలా కిషనాలు ఇంట్లో కూసోని ఇంతైన మాటలు. బీపీ పెంచుకున్న డాక్టర్ సాబ్ ఫోటో చూసి రగిలిన రాజాలు సార్. ఫేస్బుక్ లో కేసు పెట్టిన పోలీస్ ఏదిస్తున్నారని ఏడుకున్న ఎస్ఐ. కొత్వాలకు కోపం తెచ్చిన వర్మ కల్వను పొమ్మన్న కమిషనర్. నాకు పానం మంచిగా లేక ఆఫీస్కి రాకుంటే రాములమ్మనో మంగ్లీనో బత్తింలాడుకొని గిడగుసబెడతా అంటే ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి కదా. ఇక నేనే గింతగానం ఆలోచన చేస్తే మన ప్రధాని మోడీ సారు ఇంకెంత ఆలోచన చేయాలి. నా గురించి అనుకునేరు కాదు, దేశం గురించి మాట్లాడుతున్నా. మరి సారు విదేశాలకు పోయిండాయే, మరి సారు పని ఓళ్ళకప్పచెప్పి పోయిండు ఏంది కథ? దేశాన్ని ఎట్లా తయారు చేసిండ్రంటే అందరు కలిసి తుమ్మినా మోడే, దగ్గినా మోడే, సలివెట్టినా మోడే, సలిజ్వరం వచ్చినా మోడే అన్నట్టు తయారు చేసిండ్రు. మోడీ అనేటైనా లేకపోతే ఏం లేదన్నట్టు చేసిండ్రు అనుకోరాదు. నిన్న బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం పెట్టుకున్నారు ఢిల్లీలో. ఆడ కూడా సేమ్ మోడీ లేడని ఎవ్వరు కూడా అధ్యక్షత వహించలేదట. అంటే పువ్వు గుర్తు చుట్టూ మోడీ తిరుగుతున్నాడా, మోడీ చుట్టూ పువ్వు గుర్తు తిరుగుతున్నదా చూడుండ్రి మీరే. మోడీ సార్ బ్రెజిల్కి పోయేటప్పుడు ఎవరికైనా బాధ్యత అప్పచెప్పి పోవాలి కదా. నేను ఉంటలేను జరేమన్నా ఎటమాటం అయితే మీరే ముంగడవాడి చూసుకోవాలని అట్లా చెప్పలేదట. ఎట్లా మోడీ సార్ నువ్వు చెప్పకుండా పోతే? దేశ ప్రజలు సుఖశాంతులతో ఉంటే వాళ్ళ దుంపదించే కార్యాలు కనీసం రాజ్నాథ్ సింగ్ సార్ కన్నా అప్పచెప్పేది ఉండే కదా. జనం నిమ్మలంగా బువ్వ తింటున్నారు. ఈ టైంలో ధరలు పెంచకపోతే ఎట్లా? మీరు వడ్డ జేజమ్మ కథలు పడేటందుకు వేరే మనిషిని పెట్టిపోవచ్చు కదా. అద్వాని తాత ఉత్తగానే ఉన్నాడు, పని పాట ఏం లేక. ఆయన కన్నా చెప్పకపోయినావా? నేను మళ్ళొచ్చే వర్కాల జనం పంతనవిలి నచ్చిన కాడికి పిరం చేయి ధరలని. మోడీ సారు నువ్వు ఉన్నన్ని రోజులు రోజుకొక ధర పెరిగింది. ఏమంట బయట దేశం పోయినవో అప్పటి సంధి జనం గట్టిగా గాలి పీల్చుకుంటున్నారు. అట్లుండదు కదా మీ ఫార్ములా ప్రకారం. జనం జర మళ్ళొకపారు పోయేటప్పుడు జనం నెచ్చి మీద ఏ లీడర్ నన్నా వెట్టిపో, ఉత్తగా పోకంటున్నారు పబ్లిక్ అంతా. చెయ్యి గుర్తు పార్టోలను ఏందో అనుకున్నా నిన్నద్దాక, కానీ నేను అనుకుందంతా తప్పే. వాళ్ళు ఎప్పటికీ కలిసి మెలిసి ఉండేటోళ్ళు. మనం అనుకుంటాం కానీ వాళ్ళు లొల్లులు పెట్టుకునే రకమే కాదు. ఒక్కరు ఒక్క మాట అంటే అందరూ గదే మాటమే నిలబడతారు. మరి వాళ్ళు ఏ రకంగా నిలబడతారో జానాల్ సార్ చెప్తాడట, ఇనుండ్రి. తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళ కథ చూస్తే నవ్వాన్నో ఏడవాన్నో తెలుస్తలేదు. ఒకటే పార్టీ ఉంటుంది, 20 గ్రూపులు ఉంటాయి. అందులో ఒక్కొక్క గ్రూపులో ఇద్దరే ఉంటారు కానీ వాళ్ళిద్దరే చేయి గుర్తును వెళ్తున్నట్టు ఫీల్ అవుతుంటారు. జానాలు ఒక గ్యాంగు, డి శ్రీనివాస్ ఒక గ్యాంగు, పొన్నాలది ఒక గ్యాంగు, డికే అర్నామది ఇంకో గ్యాంగు, కోమటిరెడ్లది ఒకటి, దామోదర్ అయ్యేది ఇంకోటి. ఇట్లా గ్యాంగులు ఉంటాయి. ఇట్లా గ్యాంగులు కట్టుడు చూసే మొన్న జనం చెవులు మూసిండ్రు. అసొంటప్పుడు ఎట్లుండాలి? అందరు ఒక్కతానికి వచ్చి జనం ఎట్లోడగొట్టిండ్రు, కారణాలు ఏందని అందరు కూర్చొని మాట్లాడుకోవాలి. మళ్ళా తప్పు జరగకుండా జాగ్రత్తగా ఉండాలి. కానీ వీళ్ళుంటారా? ఒకరి మీద ఒకరు లీకులు చేసుకుంటా మీడియాకి ఎక్కుతారు. మీడియాలో వచ్చిన ముచ్చట మీద మళ్ళీ వాళ్ళే వివరణలు సవరణలు చేసుకుంటారు. లేటెస్ట్గా కూడా ఇటువంటిదే అయింది. జానాల్ సార్ మీటింగ్ పెట్టి తమాషాలు చేస్తున్నాడు ఈ గ్రూపుల ముచ్చట్లనే. ఏందో మీరే నుండ్రిగా. అయ్యా కుందూరు, జర నడిమిట్లా కూర్చో, కనిపిస్తలేవు. మాట్లాడు. గట్లా చూస్తాడు. ఓ అయ్యా జల్ది మాట్లాడు. ఆడంగా పొన్నాల లక్ష్మీ సార్ వస్తున్నాడు చూడు. కృష్ణుడు పాత్రతో ఆయన ముందుకు వచ్చినప్పుడు వీరు కృష్ణుడు అని మీరు కూడా అనకపోతే మీరు తప్పు. అనవసరం ఆ షోకు రావటం. ఏంది ఆయన కృష్ణుడా? పొన్నాల సార్ కృష్ణుడు ఎందుకు అవుతాడు నీ కథ గాని? అది కృష్ణుడు వస్తుంటే అది కృష్ణుడు కాదని మీరు ఎట్టంటారా? మంచిగానే ఉన్నది నీ కథ. ఇవాళ ఆయన అన్నావు, రేపు పొద్దుగాల మమ్మల్ని కూడా అనేటట్టే ఉన్నావు. అరే మీరు కూడా అంతే కదా. ఏం ఆడాలి సారు? నువ్వు ఇట్లా మాట్లాడితే నీ షోకు రాము. రాబాకండి షోకు. తెలిసి మాట్లాడుతున్నావా? తెలియకనా? ఏంది ఇది? అరే ఏదో పెద్ద మనిషి అని మాట్లాడితే కృష్ణుడు అని ఏం మాటలు అవి? చూసిన అరులా ఇట్లా లేని పంచాదులు తీసుకుంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మన కాళ్ళ ముంగట్నే గంత మాటలు అనబట్టే గిట్లుంటది ఇలా వ్యవహారం. ఉప
ఉప ముఖ్యమంత్రి రాజే సార్కు కోపం రాగా మీరు ఎప్పుడైనా చూసిండ్రా? సారు ఎప్పుడు చంద్రుడు లెక్కనే నవ్వు ముఖంతో ఉంటాడు. ఒక్కసారి కూడా గరంగరంగా ఉండంగానైతే నేను చూడలేదబ్బా. కానీ అసుంటి మనిషి ఓ కాడ ఓ ఫోటో అని చూసిండట. కథం అప్పటికెళ్ళి సార్కు మస్తు కోపం వస్తుందట. రాజయ్య సారు ఒక్క ఫోటో అని చూసే గంత కోపానికి వచ్చిందంటే సామాన్యుల ఫోటో అయితే కాదది. ఖచ్చితంగా గా ఫోటోలో ఏమో ఉన్నది. నడురు అదేందో మనం కూడా చూద్దాం. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి రాజయ్య సారు ఎంత నిమ్మలం మనిషి అందరికి ఎరుకున్న ముచ్చట్నే కదా. అసోంటి మనిషికి బీపీ తెప్పించినంత పని చేసిండ్రు మహబూబ్ నగర్ సర్కార్ దవాఖాన వాళ్ళు. డిప్యూటీ సీఎం అయినాక మొదటిసారి మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు పోయిండు రాజయ్య సారు. ఇక సారు ఏ జిల్లాకు పోయినా కానీ ముందుగాల దవాఖాన్ల దిక్కే నజరేస్తాడు కదా. ముందుగాల పాలమూరు జిల్లా ఆసుపత్రికి పోయి అన్న అరుచుకున్నాడు. అట్లనే నాగర్ కర్నూలు సర్కార్ దవాఖానకు పోయిండు. కారు దిగి కాలు కింద పెట్టంగానే బాగానే పూల గుత్తులతో స్వాగతం పలికిండ్రు. అరే మంచిగానే చేస్తున్నారు కదా, ఇక లోపల ఎట్లున్నదో చూద్దామని పోయిండు సారు. ఏమున్నది, లోపలికి పోగానే సార్కు గిర్రున తలకాయ తిరిగినట్టు అయింది. ఎందుకంటే దవాఖానాల సమైక్య చెప్పుల పార్టీ లీడరు పక్కపొంచి అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ఫోటో ఉన్నది. కథం అవి చూడంగానే పాత రోజులు యాదికొచ్చినాయో ఏమో గాని ఏకదం బీపీ పెరిగిందట సార్కు. అంతే, ఎవడ్రా ఇవి పెట్టినోడు అనుకుంటా పోయి అవిటిని చింపేసిండట. లెక్కకైతే ఆ జాగల కేసీఆర్ సార్ బొమ్మ రాజయ్య సార్ బొమ్మ ఉండాలి. అట్లా కాకుండా గా బొమ్మలు పెడితే కోపం రాదా మరి? కొత్తగా అచ్చేసుడు కాకపోతే ఖాళీగా పెట్టాలి గాని గాళ్ళ ఫోటోలు పెడతారు. గా దవాఖానాల పనిచేసేటోళ్ళ కన్నా ఇంత దిమాక్ లేనట్టుంది. అరే నెల రోజుల సంధి టీవీలలో సార్ను చూస్తూనే ఉన్నారు. దవాఖానాలకు తిరుక్కుంటా ఏ మూలకు మారుకున్నదో కూడా కనిపెట్టి అక్కడ ఉన్నోళ్ళకి చెప్పుకుంటూ వస్తున్నాడు సారు. సంటి పోరగాల వాటిలు ఇరుక్కుంటా వాళ్ళ చేతులకు మెడలకు ఏం కట్టుకున్నారో కూడా చూస్తున్నాడు. కుర్చీ ఎక్కిన కాడికెళ్ళి ఒక్కతాన కాలు నిలపకుండా తెలంగాణలో ఉన్న దవాఖాన్లన్నీ తిరుగుతూనే ఉన్నాడు. ఇప్పటికన్నా తెలంగాణలో ఉన్న అన్ని దవాఖాన్లల్లా పనికి వాళ్ళ పాత లీడర్ల బొమ్మలు ఉంటే తీసేయుండ్రి. ఎందుకంటే సారు ఎప్పుడు ఏ దవాఖానకు పోయి తనిఖీ చేస్తాడో తెలియదు మరి. ఇప్పుడు మీకు ఒక మనిషి గురించి చెప్పుకోవాలి. ఆ మనిషి పేరు చెప్తున్నా, కానీ చెప్పే ముందు మీరు నాకు మాట ఇవ్వాలి. టీవీల ముందుకెళ్ళి పారిపోమని, సరేనా? మాట ఇచ్చినట్టే కదా. ఆ మనిషి ఓళ్ళంటే రామ్ గోపాల్ వర్మ. గదే దయ్యాల సినిమాలతో జోకులు వేసుకుంటారు కదా. గాయన గా సార్ని చాలా రోజులకు పట్టుకొచ్చిన. మరి గా సార్ వార్తేందో చూడురి. సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను మన తెలుగు జనాలు ఇప్పుడిప్పుడే మర్చిపోదామని గుండె మీద చేసుకొని వండుకుంటుర్రా. కానీ గంత అదృష్టం మనోళ్ళకి ఏడుంటది. మళ్ళొచ్చిండు వర్మ. ఈసారి డైరెక్ట్ గా హైదరాబాద్ సిపి మహేందర్ రెడ్డినే కలుద్దాం అనుకున్నాడట. ఈయన తీసిన ఐస్ క్రీమ్ సినిమాను చాలా మంది ఫెయిల్ అయ్యేటట్టు చేస్తున్నారని బాధపడుతుండట. కానీ సిపి సార్కు అందరికంటే బాగానే ముందు చూపునట్టున్నది. గందుకే వర్మకు అపాయింట్మెంట్ ఇవ్వలేదట. అరే నేనేంది, నా క్రియేటివిటీ ఏంది, అవతారం చాలించినా అంటే హాలీవుడ్ లో వెళ్తా, గసోండి నాకు అపాయింట్మెంట్ క్లియర్ అని వర్మ సార్ మస్తు బాధపడుతుండట. ఈ తెలంగాణ అచ్చుడేందో గాని అప్పటికెళ్ళి ఒక మనిషి అయితే గాయబైనట్టే కొడుతుంది. ఇంకెవరు? కిషన్ సారు. మొన్నటి ఎలక్షన్లా అంబర్పేటకి ఇంకోసారి ఎమ్మెల్యే అయిండా. తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడు కూడా అయిండు కానీ నాకైతే సారు నజర్లనే వాళ్ళలేదు. మరి ఎటు పోయిండు, ఏంది కథ అని గిట్లా అనుకుంటున్నా లేదో గట్ల తేలిండు. ఒక కొత్త ముచ్చట కూడా చెప్పిండు. ఎట్లా చెప్పిండు ఏంది అనేది మా మల్లన్న మీకు మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తాడట. ఇనుండ్రి. మల్లన్నా, కొమ్ము పడితే పుర్రు గారుస్తున్నాడు అంబర్పేట కిషన్ రెడ్డి సారు. ఉన్నతానుండక అవతలను దిట్టుడు కార్యం పెట్టుకున్నాడు. జైపాల్ రెడ్డి సారు కేసీఆర్ సార్ చేయంగానే పోలవరం ముంపు గ్రామాలు ఆంధ్రలో కలిసినాయి. వాళ్ళు అప్పుడు ఒప్పుకున్నారు, ఇప్పుడు నకరాలు చేస్తున్నారు అంటున్నాడు. కరెక్టే. జైపాల్ రెడ్డి సారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే పోలవరం ముంపు మండలాల మీద ఆర్డినెన్స్ ముచ్చట నడిచింది. ఈ ముచ్చట గౌరవనీయులు కేసీఆర్ సారుకు కూడా తెలుసు. తెలిసినా అడ్డం పడలేకపోయినరు. వాళ్ళది ముమ్మాటికి తప్పే కాదంటలేం. కానీ ఇన్ని నీతులు చెప్తున్నా మీరు ఏ పార్టీలు ఉన్నారు సారు? ఇప్పుడు దేశాన్ని వెళ్తున్న బీజేపీలనే కదా. వాళ్ళకి శాత కాలేదంటే మరి శాతనైనోని ఇంట్లోందుకు అన్నట్టు పోయి మొన్న బిల్లు పెట్టేటప్పుడు అడ్డం పడకపోతివి. ఖచ్చితంగా ఈ తెలంగాణలోనే 7 మండలాలు ఉన్నాయని కోరుతాం, భవిష్యత్తులో కోరుతాం, మా పార్టీతో మాట్లాడుతున్నాం. ఇక చేయకపోయినావు కమాయి. ఇక తమరు విరోచిత పోరాటం చేసి ఆంధ్రలో కలిపిన 7 మండలాలను మళ్ళా తెలంగాణకు తీసుకొచ్చుడంటే చెట్ల మీద ఇస్తరాకులు కుట్టినట్టు అనుకుంటున్నావు ఆ కిషన్ రెడ్డి సారు. అవతల పార్టీ వాళ్ళని అనే ముంగట ఆ గిరిజనులకు చేసిన పాపంలో మా పాలు కూడా ఉన్నదని ఎందుకు ఆలోచన చేస్తలేవు? అట్లా అని చెప్పి కేసీఆర్ సారు జైపాల్ రెడ్డి సారేం పుణ్యమూర్తులు అంటలేము.
అందరూ మీ పార్టీలన్నీ సకుటుంబంగా గిరిజనుల ఉసురు పోసుకున్నాయి. ఏదో మీరు పబ్లిక్ ను నమ్మించేందుకు 4 మాటలు చెప్తుండొచ్చు, కానీ వాస్తవం అయితే గిరే అనుకుంటున్నారు చదువురానోళ్ళు కూడా. మా రాములమ్మనైతే పురాగా నల్ల పూసనే అయింది. అసలు పిలిచేదాకా పత్తా ఉంటలేదు. ఏడుందో ఏం చేస్తుందో అరుచుకుందాం ఆగుర్రి. ఏంది టమాటాను తీసుకొని బ్యాగ్లు వేసుకుంటుంది? బువ్వ తినకుండా పచ్చి టమాటాలు తింటుందా ఏంది? రాములా, ఓ రాములా. లచ్చమ్మ, ఏంది టమాటాను చూసుకుంటా బాధపడుతున్నావు? ఏమైంది? అవును లచ్చమ్మ, గీ టమాటాను కోసి సగం తీసుకోవాలనా లేకుంటే మొత్తం తీసుకోవాలనా అని చూస్తున్నా. సగం ఏంది మొత్తం ఏంది? అసలు తీసుకుపోయేది ఏడికి? జర అర్థమైతట్టు చెప్పు. ఇలా జర పానం చూస్తున్నది, ఇంట్లో ఏం వండుకోలేదు. అయితే గిడ దగ్గరనే మా చుట్టాలు ఉంటారు, గాలింటికి పోతున్నా. మంచిగానే పోతున్నావు గాని గా టమాటా ముచ్చట ఏంది అని అడుగుతున్నా. వాళ్ళకి టమాటా వండుకోమని ఇచ్చి వాళ్ళ ఇంట్లో ఏమని తినొస్తా. ఏంది ఒక్క టమాటా తీసుకుపోయి ఇచ్చి పుణ్యానికి కుక్కల దాకా మింగొస్తావా? ఏమన్నా ఉన్నదా నీకు? ఏయ్ లచ్చమ్మ, ఏం మాట్లాడుతున్నావు? నేను పుణ్యానికి తినొస్తాను. మరి లేకుంటే ఏంది? కుండలు ఇచ్చి బిందెలు ఎత్తుకపోయే రకం ఉన్నట్టున్నావు నువ్వు. నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు అట్లా? బయట ఎన్నడన్నా కూరగాయలు కొన్న ముఖమేనా నీది? ఇప్పుడు నేను అన్నదాంట్లో తప్పేమున్నది చెప్పు. తప్పు కాదు, తప్పున్నరున్నది. కిలో టమాటాలు ఎంత పిరమైనయో ఎరికేనా నీకు? ఎంతనట? మా అంటే కిలో 20, అంతకంటే ఎక్కువ అయితే 30 ఉంటాయి, గంతే కదా. అయ్యో, ఇంకా ఏ లోకంలో ఉన్నావు లచ్చులు? ఇప్పటిదాకానైతే భూలోకంలోనే ఉన్నా. నేను చెప్పేదింటే పైలోకానికే పోతావేమో. పైలం మరి ఏం కాదు గాని నువ్వు కిలో టమాటాకు 100 రూపాయలు అయింది. ఏంది? కిలో టమాటా 100 రూపాయలా? ఉన్నావా పైలోకానికి పోయినవా? నోరు మూసుకో, ఇక దోమలు దూడతాయి. మొన్న నేను కూడా మార్కెట్లో నీ లెక్కనే నోరల్లో పెట్టిన. అంటే ఇప్పట్లో మనం టమాటాలు మర్చిపోవాలన్నట్టు. ఇప్పుడు చెప్పిగా నేను పుణ్యానికి తినొస్తానా? అయ్యో, అసలు ముచ్చట తెలివా కన్నా రాములా, జరేం అనుకోకు. అయినా ఎవరింటికో పోవుడెందుకు? నేను ఇలా జరంత ఎక్కువనే పట్టుకొచ్చిన బువ్వ. అబ్బా, నువ్వెంత మంచిదానివి లచ్చవ్వా. సరే గాని వచ్చేటప్పుడు గా టమాటా కూడా పట్టుకరా, బరువేం మోసుకుపోతావు, అసలే నీకు పానం సుస్తుందన్నావు. అమ్మ లచ్చమ్మ, ఎంత తెలివి చూపిస్తున్నావు పో. చదివిన చదువంతా ఒక ఎత్తు, 10 చదువుడు ఇంకో ఎత్తు అంటారు కదా. పోరగాలు 10కి రాగానే అవ్వయలకొక్కటే రంది, నా కొడుకు పాస్ కావాలి, ఎట్లనన్నా వేసి గట్టెక్కాలి అని దేవుళ్ళకు మొక్కనా మొక్కుతారు. ఇక పరీక్షల టైంలో ఇల్లంతా పరేషాన్గా ఉంటుంది. అందుకే గవన్నీ తలకాయ నొప్పులు ఎందుకని నేను 10 చదవలే. ఇక కానీ ఇప్పుడు మళ్ళీ ఎందుకో నాకు 10 చదవాలా అని మనసులో ఆగుతున్నది. ఎందుకో ఎరకనా? ఈ ఏడాదికెళ్ళి 10వ తరగతి చదివే పోరగాలు లక్కులో పడ్డట్టే అనిపిస్తుంది. ఇంతకాలం 10 పాస్ కావాలంటే లెక్కలు, సాంఘికం, సామాన్యం ఇట్లా అన్నిట్లల్లా 100కు 36 మార్కులు రావాలి కదా. కానీ ఇప్పటికెళ్ళి గిన్నిగన మార్కులు అవసరం లేదు. కష్టపడి 28 మార్కులు తెచ్చుకుంటే పాస్ చేస్తారట మన సర్కారోళ్ళు. పాపం పోరగాలకు మస్తు తక్లీఫ్ అవుతుందని ఇప్పటికెళ్ళి 10 పరీక్షల తీరే మొత్తం మార్చి పడేద్దామని మన తెలంగాణ సర్కార్ ఆలోచన చేస్తుంది. ఇక రాష్ట్రం ఇడిపోయినాక కూడా పాత పద్ధతులనే పరీక్షలు పెడితే ఎట్లా, కొత్తగా పెడదామని డిసైడ్ అయింది. అందుకే ఈ ఏడాదికెళ్ళి ప్రశ్న పత్రం 80 మార్కులకే ఉంటదట. దీంట్లో 28 మార్కులు తెచ్చుకోవాలి. ఇక మిగిలిన 20 మార్కుల కోసం స్కూళ్ళలోనే పరీక్షలు పెడతారట. అందులో ఓ 7 మార్కులు తెచ్చుకుంటే చాలు. ఇట్లా రెండిట్లో కలిపి 36 మార్కులు తెచ్చుకుంటే ఇక పోరాడు పాస్ అయినట్టే. ఇక ఇంత చేసినా ఫెయిల్ అయితే మాత్రం మళ్ళా ఎవ్వలేం చేయలేరు, మళ్ళా ఫీజు కట్టి సప్లిమెంటరీ రాయాల్సిందే. పెద్ద పెద్ద లీడర్లు కూడా ఎలక్షన్ టైంలో ఎవరికి భయపడతారు? ఎలక్షన్ సంఘపోళ్లకు. అవును, ఆ టైంలో వాళ్ళేనాయే పులులు, సింహాలు. ఎక్కతక్క మాట్లాడితే కేసులు పెడతామేమనుకుంటారో అని ఎంత పెద్ద లీడర్నన్నా భయపెట్టిస్తారు. మనం కూడా మొన్నటి ఎలక్షన్లో చూసినాం కదా. మరి వాళ్ళు ఇప్పటిదాకా ఎవరి మీదనన్నా కేసులు పెట్టిర్రా? కేసు పెడితే అది ఏడాకా వచ్చింది. అసలు వాళ్ళై మాటలేనా, చేతలల్లా చేసే పనులేమన్నా ఉన్నాయా? గీ అనుమానాలు మీలో కూడా కొంతమందికి వచ్చినాయి కదా. మరి వస్తే ఇది చూడాలనాయే, చూస్తే తీరిపోతుంది. చూడుర్రి. మొత్తానికి లేట్ అయినా కానీ లేటెస్ట్గా నిర్ణయానికి వచ్చిండ్రన్న. ఎలక్షన్ల టైంలో పెట్టే కేసులన్నీ ఉట్టియే, వెనకసీరు అన్ని కొట్టేస్తారన్న చెడ్డ పేరును తుడిచేసుకునే పనులే పడ్డారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఎంపీ అశోక్ చవాన్ ఎలక్షన్ సంఘానికి తప్పు లెక్కలు చూపించిందని 5 ఏళ్ళు అయినాక తేల్చిండ్రు. ఇక నీ పదవెందుకు కూడా వీకొద్దని ఇప్పుడు అడుగుతున్నారట. కాంగ్రెస్ పార్టీ తరఫున 2009లో మహారాష్ట్ర ఎన్నికలల్లా నాందేడ్కి వెళ్ళి
ఎంపీ సీటుకు పోటీ చేసి గెలిచిండు అశోక్ చవాన్. అప్పట్లో ఆయన మీద పోటీ చేసి ఓడిపోయిన ఆయనే మాధవరావు కినాల్కర్ అనేట ఆయనే దీని మీద ఎలక్షన్ సంఘపోలకు కంప్లైంట్ చేసిండు. పేపర్లలో వచ్చిన 25 అడ్వర్టైజ్మెంట్లకు అశోక్ చవాన్ పైకం లెక్క చూపించలేదు, అవిట్లో ఆయన ఫోటో వేసిండ్రు కాబట్టి ఆయన మీద పెయిడ్ న్యూస్ కేసు పెట్టాలని కోరిండు. ఇక ఎలక్షన్ సంఘపోళ్ళు దాన్ని 5 ఏండ్ల సంధి జీడిపాకం సీరియల్ లెక్కనే సాగదీస్తూనే ఉన్నారు. వాళ్ళ తప్పు కూడా ఏం లేదన్లా. కోర్టోళ్ళు తీర్పియకపోతే వాళ్ళు ఏం చేస్తారు? అశోక్ చవాన్ సార్ ఏమో ఫస్ట్ మహారాష్ట్ర హైకోర్టులో వెనకసీరు సుప్రీంకోర్టులో కేసు నడిపించిండ్రు. మొత్తానికి పదవీ కాలం పూర్తి చేసుకున్నాడు. అయితే మరేం లాభం లేదా ఎలక్షన్ సంఘపోల కేసుతోని అంటే అట్లేం లేదు. ఇక ఇదివరకు సంధి 3 ఏండ్ల దాకా అశోక్ చవాన్ ను ఎలక్షన్ లో పోటీ చేయకుండా చేస్తారట. కానీ ఇన్నేండ్ల సంధి సప్పుడు చేయకుండా పూగుర్తోళ్ళు అధికారంలోకి రాగానే ఇట్లా చేస్తున్నారు ఎలక్షన్ సంఘపోళ్ళు. కాంగ్రెస్ వాళ్ళ మీద పూగుర్తోళ్ళు ప్రతీకారం తీసుకుంటుంటే ఎలక్షన్ సంఘపోళ్ళు వాళ్ళకి సాయం చేస్తున్నారని అందరూ అనుకుంటున్నారు. ఇవి మరి ఎట్లున్నాయి? మస్తు నవ్వుకున్నారు కదా. మరి గిట్లనే రేపు కూడా మస్తు నవ్విపించే ముచ్చట్లు పట్టుకాస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.